ఇప్పుడు ఈ మధ్యన ఒకటి అయిపోయింది. ఏమన్నా అన్యాయం జరిగిన కాడికి పోయి ఏం రెడ్డి గారు ఇట్నేనా నువ్వు చేసేదా అంటే చేసేది రెడ్డి గారు, ఏం రెడ్డి గారు నువ్వు ఇట్నేనా చేసేది అని నేను అడిగితే నాకు ఫోన్లు చేస్తారు రెడ్డిలు అంతా. ఇదొకటి ఉంది. ఇక నువ్వు అట్లనేనా చేసేది, మరి ఈయన్ని చేసినారు, వీడిట కేసు వేసిండు, వీడికి చేసి రావాలి కన్నా ఎందుకు రా అట చేసినావు అని ఒక్క రెడ్డి అని చేసేదానికి చేయలే. సపోర్ట్ చేసారు, బాగా చేసినవురా మొనగానివిరా, అబ్బా ఏమన్నా చేసినవురా తెలవదా అనుకుంటున్నావా? ఎవడోడు ఫోన్ మాట్లాడి ఎవడోడు అనుకుంటారు. లెక్కలన్నీ బయట పెట్టచ్చు, ఎగస్టాలు కాకుండా ఉండేకాడికి ఉండాలి. 3 ఏళ్ళు కానీ జర్రాదు, 3 ఏళ్ళు అవుతుంటుంది కథ. అప్పటికి కూడా మేము సిగ్గులాదే తెచ్చుకుంటాం. మళ్ళా ఇది కూడా చెప్తున్నా, సై అనుకునేరు మా బీసీలు ఎస్సీలు ఎస్టీలు సిగ్గు లజ్జ మేము తెచ్చుకోవాలి. ఫస్ట్ తెచ్చుకొని నువ్వు ఒక్కనివే ఇంతమందితోటి మాట్లాడుతున్నావురా, ఎదురు రాష్ట్రం నుండి కేసు వేసినావంటే ఇంతమంది మధ్యన ఉండి అంటే నీ ధైర్యం ఏంది? రాజ్యం నీది కాబట్టి వేసినావు, లేకపోతే నువ్వెందుకేదు పోటుగానివి. అయినా మా బీసీ ఎస్సీ ఎస్టీలు దొంగ కూడా తెలుస్తలేదు. మా ఉద్యమంలో మా కోసం పోరాటం చేస్తాడు, బీసీ రాజ్యం రావాలన్నాడు, దొంగ కూడా దొరుకుతలేదు మాకు. మా కాంట్లు పాడు కానీ మూసుకపోయినాయి. దొంగ తెలుస్తలేదు, మంచోడు తెలుస్తలేదు. దొంగలేమో కనిపిస్తాడు దబ్బున, మంచోళ్ళు కనిపిస్తలేరు. మరి ఇది వచ్చింది. అందుకనే మేము జర సిగ్గి లజ్జ మేము అందరం తెచ్చుకున్నాక 3 ఏళ్ల తర్వాత అప్పుడు ఉంటుంది ఆట కథ. ఏమన్నా అమ్ముకుంటుందా? 9 రోజుల కథ ఉంటుంది. అప్పుడు నిద్రగాసి చూడొచ్చు తెల్లందాకా.